హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. అలాగే అక్బర్ పోల్ట్రీ ఫామ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ యొక్క వీడియో తీయడం జరుగుతుంది. సో ఈ రోజుకైతే మన చిక్స్ వచ్చేసి 8వ రోజు కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజుకు 9వ రోజు. సో 9వ రోజు మన మేనేజ్మెంట్ ఏందనేది ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను. సో నిన్న మొన్న అయితే మనకు వర్షం పడ్డది కాబట్టి కొంచెం లిటర్ కూడా కొంచెం పచ్చిగా ఉన్నది. సో అందుకని నేనైతే ఇలా ఈ విధంగా పరదాలు అనేటివి సో కింది నుంచి అయితే నేను ఇలా లేపాను. ఎందుకంటే సో వెదర్ అనేది ఈరోజు కొంచెం వర్షం లేదు, కొంచెం ఎండ వస్తుంది కాబట్టి సో ఈ విధంగా మనం లేపుకొని మళ్ళీ లిటర్ అనేది రాకింగ్ చేసుకోవాలి. సో అలా చేసుకున్నప్పుడు మనకు పచ్చిగా అనేది ఉండదు, సో మనకు ఆరుతుంది. సో అదేవిధంగా మనము డే బై డే చూసుకొని సో పార్టిషన్ అనేది చేంజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో ఎందుకంటే నేను నిన్ననే పార్టిషన్ అనేది చేంజ్ చేశాను. సో ఈరోజు చేంజ్ చేయాను. సో రేపు చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు సెకండ్ వ్యాక్సిన్ అనేది ఉంటుంది. సో సెకండ్ వ్యాక్సిన్ వచ్చేసి మనకు 12వ రోజు. సో అదేవిధంగా ఆటో డింకర్లు కూడా నేను నిన్ననే సెట్ చేశాను. సీలింగ్ కూడా తీసేశాను. మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా సీలింగ్ అనేది సో సీలింగ్ కూడా తీయడం అయితే జరిగింది. అదేవిధంగా ఆటో డింకర్లు కూడా సెట్ చేశాను. సో ఆటో డింకర్ సెట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం చిక్ డింకర్లు అనేవి మనం పెట్టుకోవాలి. సో ఎందుకంటే ఆటో డింకర్లు సెట్ చేసిన తర్వాత తీసేసినామంటే కొంచెం వాటర్ అనేది ఇబ్బంది అవుతుంటుంది వీళ్ళకు. సో కొంచెం అడ్జస్ట్ అయ్యేదాకా మనం ఇవి పెట్టాలి. అవి 12 డేస్ అన్నా లేకపోతే 13 డేస్ దాకా కూడా మనం ఈ వాటర్ డింకర్లు చిన్న డింకర్లు అనేవి పెట్టుకోవాలి. సో అదేవిధంగా ఫీడర్లు అనేవి మనము ఈ విధంగా సెట్ చేసాము. సో అన్నీ మనం ఫీడర్లు పెట్టుకోవాలి. సో అదేవిధంగా చిన్నవి జంబో ఫీడర్లు అన్నీ ఉంటాయి కదా, జంబో ఫీడర్లు టర్బో ఫీడర్లు అంటారు కదా. సో అవి మనము 13 డేస్ దాకా ఉంచుకోవాలి. 13-14 డేస్ దాకా తర్వాత తీసివేయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా సో వెదర్ని బట్టి మనమైతే టోటల్ స్పేస్ అనేది వెదర్ ఒకవేళ కూల్ ఉన్నట్టయితే కొంచెం 18 డేస్ 19 డేస్ పడుతుంది. లేకపోతే వెదర్ ఈ విధంగా ఎండ ఇట్లా ఉన్నదంటే మనం 15-16 డేస్లో మొత్తం షెడ్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా. సో అదేవిధంగా మెడిసిన్ వచ్చేసి మనకు ఇప్పుడైతే యాంటీటాక్స్ అండ్ ఆక్వా ట్యాబు ఫిల్టర్లో ట్యాబ్లెట్ అయితే వేయడం అయితే జరిగింది. సో ఎందుకంటే నేను ఆటో డింకర్లు సెట్ చేసిన కాబట్టి ఫిల్టర్ కూడా వేయడం అయితే జరిగింది. స్ప్రేలు అంటే ఇప్పుడు స్ప్రేల గురించి ఏం లేదు, ఇప్పుడే మనం స్ప్రేలు అనేది చేసుకోవద్దు, స్ప్రేల తర్వాత చేసుకోవాలి. సో అది చిక్స్ అనేది ఒక 18 డేస్ తర్వాత మనం స్ప్రేలు అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో అదేవిధంగా ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకైతే మెసేజ్ చేయండి. సో నాకు తెలిసిన విషయాలు అనేది నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఈరోజు నుంచి అయితే డైలీ ఒక వీడియో అనేది తీయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.